హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లీ శ్రావణి సురేష్ ఛానల్ అండి. అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే గోంగూర పల్లీలు వేసి గోంగూర రోటి పచ్చడి చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలానే చేసేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది, నాకు బాగా నచ్చుతుంది ఈ స్టైలు గోంగూర పచ్చడి. మరి ఎలా చేయాలనేది చూసేసండి ఒకసారి. ఒక కడాయి పెట్టుకునేసి, కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకొని పల్లీలు వేయించి పెట్టుకునేయండి. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే కొద్దిగా పల్లీలు, అలాగే గోంగూర వచ్చి ఒక కట్ట తీసుకున్నాను, అలాగే 2 టమోటాలు, కొద్దిగా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ పల్లీలు లైట్గా ఫ్రై చేసుకోండి. చూడండి, లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అట్లా వేయించుకున్నారంటే పల్లీలు బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఆల్మోస్ట్ పల్లీలు ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిన పల్లీలు వచ్చేసి సైడ్లో పెట్టుకునేసేయండి. గోంగూర వచ్చేసి బాగా వాష్ చేసి పెట్టుకునేసాను ఆల్రెడీ నేను సైడ్లో. మీరు కూడా ముందే వాష్ చేసి పెట్టుకునేసేయండి. అలాగే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. చాలా కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి చూడండి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకునేసి, పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసుకోకండి, ఎందుకంటే అది ఫ్రై అయ్యేటప్పుడు పగిలి కళ్ళకు పడుతుంది. 2 ముక్కల లెక్కన, ఒకటి వచ్చి 2 ముక్కల లెక్కన కట్ చేసుకునేసి ఇట్లా చూడండి నేను చూపిస్తున్నట్లు కట్ చేసుకునేసి ఫ్రై చేసేసుకునేయండి. పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై చేసుకునేసి చిటపట్లాడుతూ ఉన్నాయి కదండి. ఒక 1 మినిట్, జస్ట్ 1 మినిట్లో అట్లా చూడండి, ఆల్మోస్ట్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన పచ్చిమిర్చి కూడా సైడ్లో పెట్టుకునేసి అదే ఆయిల్లో సరిపోయాకంటే చూడండి, సరిపోకపోతే ఇంకా కొద్దిగా ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. నాకైతే ఆయిల్ సరిపోతుంది, మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి కూడా సైడ్లో పెట్టుకునేసాను. ఆ ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాస్ అయితే తీసుకున్నాను నేను. టమోటా మీరు ఒకటైనా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అలాగే నేను ఇక్కడ వచ్చి ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఎర్ర గోంగూర చాలా పులుపు ఎక్కువ ఉంటుంది కదండి. రోటి పచ్చళ్ళకి అందరికీ ఎర్ర గోంగూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు పచ్చళ్ళు చేయాలని ఎర్ర గోంగూర తీసుకొని పచ్చళ్ళు చేస్తుంటాను. మరి మీరు ఏం గోంగూరతో ఏం స్పెషల్ చేస్తారనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి, ఆల్రెడీ 2 టైమ్స్ వాష్ చేసుకునేసి నేను 3rd టైం అయితే వాటర్లో కొద్దిసేపు అలా పెట్టేశాను. మట్టి ఇంకా ఏమైనా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది వాటర్ లోపలికి అనేసి. మీరు కూడా వాష్ చేసుకునేసి గోంగూర టమోటా బాగా ఫ్రై చేసుకునేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, అంతే. ఒక 5 మినిట్స్ పాటు అట్లా కుక్ చేసుకున్నారంటే టమోటా గోంగూర కూడా బాగా కుక్ అయిపోతుంది. కుక్ అంటే జస్ట్ ఫ్రై అయితే చాలండి, లైట్గా ఆయిల్లో ఆ వాటర్ అంతా పోయి కొంచెం డ్రైగా అయితే చాలు. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం కదా, కొంచెము ఫ్రై అయితే చాలు. ఒక మూత పెట్టుకునేసి ఒక 2 to 3 మినిట్స్ వదిలేసారంటే టమోటా అలాగే గోంగూర కూడా బాగా కుక్ అయిపోతాయి. చూడండి, వాటర్ వదులుతుంది కదా, ఆల్మోస్ట్ గట్టి పడుతూ ఉంది. ఇంకొక 2 మినిట్స్ పాటు అట్లా వేయించుకున్నామంటే గోంగూర టమాటో కూడా బాగా ఇది అయిపోతుంది. చూడండి, మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగంటేస్తుంది. మధ్యలో కలుపుకుంటూ గోంగూర టమాటో బాగా వేయించుకునేసి పట్టేసుకునేయండి. చూడండి, చాలా సింపుల్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. చాలు ఫ్రై అయిపోయింది. అది చల్లారడానికి సైడ్లో పెట్టుకునేసి మనం వేయించుకున్న పల్లీలు అయితే ఒక మిక్సీ జార్లో వేసుకునేసి పొట్టు తీసుకొని అయితే వేసుకున్నాను నేను. మీరు కావాలంటే పొట్టు అలాగా పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. అలాగే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకునేసి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకునేసి, అలాగే మనము వేయించి చల్లార్చి పెట్టుకున్న గోంగూర టమోటా ఉంది కదండి, అది కూడా సైడ్లో పెట్టుకునండి. ఈ పల్లీలు వచ్చి జస్ట్ ఒక 1 మినిట్ అట్లా తిప్పి, జస్ట్ ఒక ఊరికి అట్లా 2 తిప్పి పెట్టేసి అందులో గోంగూర వేసుకోండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసుకున్నారంటే పల్లీలు ఎక్కువగా నలగదు, అందుకోసం అని చెప్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే తాలింపు పెట్టుకునేసేయాలి. తాలింపు పెట్టుకోవడానికి మీకు తెలుసు కదండి, సింపుల్. థ్యాంక్ యూ.